సమాచారాన్ని. 10 ఆజ్ఞలకు పరిశుద్ధ గ్రంథము పెట్టిన ఒక పేరు. ఇది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వాక్యంలో ఉంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వాక్యం. ఇది దయచేసి ఎవరైనా చదువుతారా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వాక్యం. ఓకే సార్. 7వ అధ్యాయము 38వ వాక్యం. 38. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సీనాయి పర్వతము మీద ఎస్, క్యారియర్. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే. చూడండి, జీవవాక్యములను అంటే 10 ఆజ్ఞలు. మోషే 10 ఆజ్ఞలు తీసుకున్న విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలు తీసుకున్న విషయాన్ని ఇతడు వివరిస్తూ అంటున్నాడు, సీనాయి పర్వతం మీద జీవవాక్యం అంటే 10 ఆజ్ఞలను తీసుకున్నవాడు మోషే అని చెప్తున్నాడు. దీనికి 10 ఆజ్ఞలకు ఏం పేరు పెట్టాడు చూడండి, ఇక్కడ జీవవాక్యం. ఇది చాలా అద్భుతమైన పేరు. అంటే ఎవరైతే 10 ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారికి జీవము, నిత్య జీవం కలుగుతుంది. అంటే నిత్య జీవము కలగటానికి 10 ఆజ్ఞలు మనిషిని నడిపిస్తాయి. నిత్య జీవము యేసుక్రీస్తు దగ్గర లభిస్తుంది అని యేసుక్రీస్తు దగ్గరికి ఈ 10 ఆజ్ఞలు మనిషిని నడిపిస్తాయి. తర్వాత వాక్యం రోమా 7వ అధ్యాయము 10వ వాక్యం. రోమా 7వ అధ్యాయము 10వ వాక్యం. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ చాలు. ఇది ఆజ్ఞకు జీవార్థమైన ఆజ్ఞ అని పేరు పెట్టాడు. జీవార్థమైన ఆజ్ఞ అంటే మనిషికి జీవము కలగటానికి, మనిషిని నిత్య జీవమునకు నడిపించటానికి ఈ ఆజ్ఞలు ఉపయోగపడతాయి. అమూల్యం కదండి. 10 ఆజ్ఞలు మనిషికి నిత్య జీవాన్ని పొందటానికి మనిషిని నడిపిస్తాయి. చాలా చాలా అద్భుతమైన విషయం ఇది. 10 ఆజ్ఞలు అంటే ఒక ఆజ్ఞలుగానే మనం చూస్తాం, కానీ వాటిని అనుసరించు వారికి అవి 10 ఆజ్ఞలు మనిషిని జీవము, నిత్య జీవము ఎవరి వలన దొరుకుతుందో, ఎక్కడ దొరుకుతుందో ఆ దానికి మనుషులను నడిపిస్తాయి. అందుకని ఇది జీవార్థమైన వాక్యం. ఇంకొక మాట ముందు చదివింది జీవవాక్యం మనకి 10 ఆజ్ఞలు అందిస్తాయి అని చెప్పాడు. తర్వాత 10 ఆజ్ఞలలో ఉన్న లక్షణాలు, కొన్ని లక్షణాలు కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7 నుండి 11 వరకు రాసిన వాక్యాల్లో ఉన్నాయి. కీర్తన గ్రంథము యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. ఏంటంటే ఏం మాటలు చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. ఈ ప్రాణమును తెప్పరిల్ల చేయను అనేటువంటి మాట ఆధ్యాత్మికం. అంటే మనిషికి నూతన జీవితం, లేకపోతే మనిషి మారటానికి ఈ 10 ఆజ్ఞలు ఉపయోగపడతాయి. మనిషి మారటానికంటే అతను జీవిస్తున్న జీవిత విధానం ఎటువంటిదో, దానివల్ల ఎటువంటి ప్రతిఫలం వస్తుందో అది అతనికి తెలియచేస్తుంది. కంటిన్యూ చదవండి. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూడండి, అంటే 10 ఆజ్ఞలు మనిషికి జ్ఞానాన్ని కలుగు చేస్తాయి అంటున్నాడు. ఎంత వండర్ఫుల్ చూడండి. అంటే ఈ జ్ఞానం అనేది మనిషిని ఇంకొక ఆలోచన మనం ఏంటంటే జీవార్థమైన జ్ఞానం. ఇది జీవార్థమైన జ్ఞానము పరిశుద్ధ గ్రంథం వల్ల కలుగుతుంది, అంటే 10 ఆజ్ఞల వల్ల కలుగుతుంది. జీవార్థమైన జ్ఞానము మనిషికి కలిగిస్తుంది, తెప్పరిల్ల చేస్తుంది అన్నాడు. 8వ వాక్యం చదవండి. యెహోవా ఉపదేశములు
నిర్దోషమైనవి. నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ఈ మాట ధర్మము హిందువులు ఎక్కువగా వాడతారు. ఈ మాట ధర్మము, యెహోవా ఏర్పరిచిన ధర్మం. కంటిన్యూ. నిర్మలమైనది. అది నిర్మలమైనది. అది కన్నులకు వెలిగించును. కన్నులకు వెలిగించినది. దీనిలో అమూల్యమైన మాటలు పెట్టాడండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రము, ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. అమూల్యమని. దీన్ని ఇంగ్లీష్లో ఎన్లైటన్మెంట్ అంటారు. కన్నులకు వెలిగించును అనే మాట మనిషికి ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానం కలుగుతుంది మనిషికి. కాబట్టి 10 ఆజ్ఞలు అనుసరించే వారికి జ్ఞానం కలుగుతుందని చెప్పాడు. 9వ వాక్యం చదవండి. యెహోవా యందైన భయము యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. నిత్యము నిలుచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఇప్పుడు 10వ వాక్యం. అవి బంగారు కంటెను, బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారు విస్తారమైన కంటెను మేలిమి బంగారం కంటెను కోరదగినవి. వారదగినది. తేనె కంటెను, దీనికంటేను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. దారాల కంటేను మధురమైంది. ఏమి వివరణ చెప్తున్నాడండి. అవి బంగారం కంటే. ఇప్పుడు ప్రతిరోజు టెలివిజన్లో కానీ న్యూస్లో కానీ బంగారం ఖరీదు చెప్తారు. బంగారం ఖరీదు ఎంత ఉంది, ఏ పట్టణంలో ఈ బంగారం ఖరీదు ఎంత ఉందో చాలా అందరూ దీన్ని ఆసక్తిగా తీసుకుంటారు, బంగారానికి విలువిస్తారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఈ 10 ఆజ్ఞలు బంగారం కంటే విలువైన అంటాడు. 10 ఆజ్ఞలు బంగారం కంటే విలువైనవి అనటానికి ఒక కారణం, ఇవి బంగారం కూడా మనిషికి చేయలేని గొప్ప పనులను ఈ 10 ఆజ్ఞలు చేస్తాయి. అందుకని చెప్తున్నాడు బంగారం కంటే అవి విలువైనవి. తర్వాత అంటాడు మేలిమి బంగారం కంటే కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారాల కంటేను మధురమైనవి. ఈ అమూల్యమైన సందేశం మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. దేవుడు ఆయన కృపను, ఆయన కరుణను మనకివ్వటం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యంగా రాయబడిన ఈ 10 ఆజ్ఞలను అనుసరించి నడిచేవారికి బంగారం కంటే ఎంతో విలువైన ఆదేశం, సమాచారం, జ్ఞానోపదేశము కలిగిస్తుంది. 11వ వాక్యం చదవండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. 10 ఆజ్ఞలు గైకోవటం వల్ల గొప్ప లాభం. ఈ గొప్ప లాభం అనే దాన్ని కొంచెం వివరిస్తానండి. ఎలా అంటే, మొట్టమొదట మనం 10 ఆజ్ఞలు గైకోవటం వల్ల మనకి దురలవాట్లు ఉండవు. దురలవాట్లు లేకపోవటం చేత మనం ఎంత డబ్బు సేవ్ చేసుకోగలుగుతాం. లాభం, చాలా గొప్ప లాభం అండి. దురలవాట్లకు మనుషులు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. వాళ్ళకి తెలీదు. ఒక మనిషి ఒక సంవత్సరము మద్యపానానికి ధూమపానానికి కలిపి ₹1,00,000 ఖర్చు పెడతాడని అంచనా వేశారు. ఒక మనిషి ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు ధూమపానానికి, మద్యపానానికి ₹1,00,000 ఖర్చు పెడతాడు. అంటే ఆ మనిషి 40 సంవత్సరాలు జీవితంలో 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడు అనమాట. అయితే ఎవరైతే 10 ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారో వాళ్ళకి అది చాలా గొప్ప లాభం. ఈ 10 ఆజ్ఞలు మనిషిని ప్రభావితంగా చేస్తాయి. మంచి విషయం మంచిగా జీవించడానికి అతడికి తోడ్పడతాయి. కాబట్టి నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. ఈ అమూల్యమైన సందేశము విన్నవారందరూ వారి ఆధ్యాత్మిక జీవితంలో బలపడతారు. తర్వాత దీనికి 10 ఆజ్ఞలకు ధర్మశాస్త్రం అనే పేరు కూడా ఉంది. ఇది చదువుదాం. నిర్గమకాండము 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకి వచ్చి అచ్చట నుండుము.
నీవు వారికి బోధించినట్లు నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. పలకలను నీకు ఇచ్చేదను అంటే ఏం సందేహం లేకుండా ఉండడానికి ఈ మాటలన్నీ పెట్టాడు. ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను రాతి పలకలను. సో ఈ రాతి పలకల మీద రాయబడిన 10 ఆజ్ఞలకు దేవుడు పెట్టిన పేరు ధర్మశాస్త్రము. 10 ఆజ్ఞలను కూడా ధర్మశాస్త్రం అని పిలిచారు. సో కాబట్టి ఈ ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాయబడింది, గ్రంథం మీద రాయబడినట్లుగా చెప్పట్లేదు, రాతి పలకల మీద రాయబడింది. ఈ ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు అని విపులంగా వివరించాడు. సరే, ఈ ధర్మశాస్త్రం గురించి మనము ఇంకా కొంచెం ముందుకు చదివితే, ఈ ధర్మశాస్త్రము వాస్తవంగా దేవుడు ఎక్కడ ఉండాలని కోరుతున్నాడు? కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వాక్యం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వాక్యం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. తర్వాత నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఎక్కడ ఉందని చెప్తున్నాడు? నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. అంటే దేవుని బిడ్డలైన వాళ్ళు ఈ దేవుని ధర్మశాస్త్రము లేక 10 ఆజ్ఞలు ఎక్కడ ఉండాలని చెప్తున్నాడు? వారి హృదయంలో ఉండాలి. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది. ఇంకొక మాట కూడా వాడతారు, అంతరంగమందు. అంటే మనిషి ఆధ్యాత్మిక జీవితం బాగుండాలంటే 10 ఆజ్ఞలు అతని హృదయంలో ఉండాలి. 10 ఆజ్ఞలు మనిషిని నడిపించినప్పుడు అతని ఆధ్యాత్మిక జీవితము నాకు గొప్ప లాభము, ప్రయోజనము ఉంది అని చెప్పాడు. తర్వాత వాక్యం చదువుదాం. కీర్తనలు 119:5. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆమేన్. నీ ఆజ్ఞలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మీకు ఒక సున్నితమైన విషయం చెప్తాను. 10 ఆజ్ఞల గురించి బోధించేవారు, 10 ఆజ్ఞల గురించి మాట్లాడేవారు, 10 ఆజ్ఞలు అనుసరించి నడవాలని వాదించేవారు చాలామంది వాళ్ళు దేని గురించి అయితే వాదిస్తున్నారో దాన్ని అనుసరించి నడవరు. మనుషుల్లో ఎక్కువ ఇతరులకు బోధించడానికి, ఇతరులకు నేర్పడానికి అని ఆలోచిస్తారు, కానీ వాళ్ళు జీవించడానికి అని అనుకోరు. అందుకే ఈయన అంటున్నాడు, ఆజ్ఞలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ప్రవర్తనకి ఈ ఆజ్ఞలకి మధ్య సంబంధం ఉంది. మనిషి ప్రవర్తనను చక్కదిద్దగలిగింది కానీ మనిషి ప్రవర్తనను గూర్చి తీర్పు ఇచ్చేది కానీ 10 ఆజ్ఞలు. సో మనిషి ప్రవర్తన అంటాడు ఈయన, నీ ఆజ్ఞలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. మనిషి ప్రవర్తన స్థిరపడటానికి 10 ఆజ్ఞలు సహాయం చేస్తాయి. ఇందులో ఏది చేయదగిందో, ఏది చేయకూడనదో, ఏది మేలుకరమైందో, ఏది కీడుకరమైందో దానిని మనము 10 ఆజ్ఞల్లో చూస్తాం. అందుకే చెప్తాడు ఈ మాటలు, చాలా అమూల్యమైన మాటలు. నీ ఆజ్ఞలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎడల ఎంతో మేలు. ఎంతో మంది క్రైస్తవులు, ముఖ్యంగా అడ్వెంటిస్ట్ వారు ఆజ్ఞల గురించి మాట్లాడతారు. కానీ ఈ ఆజ్ఞలు ఉన్నవి, వీటిని అనుసరించి నడవాలని ఇతరులకు చెప్పడం మంచి విషయమే, కానీ వాటిని అనుసరించి నడవటం అత్యున్నతమైన విషయం. అందుకే వాటిని అనుసరించి నడుచున్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడితే ఎంతో మేలు అంటాడు ఈ వాక్యంలో. తర్వాత ఈ 10 ఆజ్ఞల్ని మనం 2 భాగాలుగా చేయొచ్చు. మొట్టమొదటి 4 ఆజ్ఞలు అవి దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తాయి. మొట్టమొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తాయి. తర్వాత 6 ఆజ్ఞలు మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తాయి. అందుకనే నిన్ను వలె నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని చెప్పాడు. ఈ ప్రేమ అనేటువంటి మాట మీద ఈ 10 ఆజ్ఞలు కట్టబడ్డాయి. ఒకటి దేవుణ్ణి ప్రేమించటం, రెండవది
తోటి మనుషులను ప్రేమించడం. ఇది ఎక్కువ మంది మనుషులు దేవుణ్ణి ప్రేమిస్తారు, మనుషులను ద్వేషిస్తారు. ఎక్కువ భాగం దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోద్ది అనుకుంటారు, కానీ మనిషిని ద్వేషిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. అందుకని దేవుణ్ణి ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి అనేటువంటి విషయం ఈ 10 ఆజ్ఞలు చెప్తాయి. తర్వాత ఈ 10 ఆజ్ఞలు ఎంతకాలం ఉంటాయి? ఇవేమైనా మధ్యలో కొంతకాలం తర్వాత ఉనికిలో లేకుండా పోతాయా, లేక ఎంతకాలం ఉంటాయి అనే దాని వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు 111, 7, 8. ఆయన చేతి కార్యములు ఆయన చేతి కార్యములు సత్యమైనవి, సత్యమైనవి, న్యాయమైనవి. న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. చాలు, అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నాయి. మనకి సాధారణంగా అమెండ్మెంట్ అనేటి ఉంటుంది అంటారు. అమెండ్మెంట్ అంటే ఏదైనా ఆ రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేయవలసి వస్తే ఆ చేసేటువంటి మార్పులను వాళ్ళు అమెండ్మెంట్ అంటారు. 10 ఆజ్ఞలకు ఏ విధమైన మార్పు లేదు. అందుకే చెప్తున్నాడు అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి. ఇవి ఈ 10 ఆజ్ఞలు విశ్వానికి అంతటికీ ఉపయోగపడేటువంటి ఆజ్ఞలు. ప్రతి మనిషి అతను ఏ విధమైన ఏ జాతివాడైనా, ఏ తెగవాడైనా, ఏ ఉద్యోగంలో ఉన్నవాడైనా అతడు 10 ఆజ్ఞలు అనుసరించడం వలన అతనికి మేలు కలుగుతుంది. ఓకే, తర్వాత ఈ 10 ఆజ్ఞలను అనుసరించే వాళ్ళకి వీటిని అనుసరించడానికి ముందు వాళ్ళలో ప్రేమ ఉండాలి అని చెప్తున్నాడు. 10 ఆజ్ఞలు అనుసరించే వాళ్ళు మనసులో ప్రేమ ఉండాలి. ఇవి కొన్ని వాక్యాలు చదువుదాం. మనం ప్రేమించే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ప్రేమ లేకుండా దేవుని ఆజ్ఞలు గైకోవటం వల్ల ఉపయోగం లేదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వాక్యం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని, నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల వరకు కరుణించువాడినైనా. అంటే దేవుణ్ణి ప్రేమించాలంట. అంటే ఆజ్ఞను ఒక ఆజ్ఞ రూపంలోనే మనం అనుసరించడం కాదు, కానీ ఆ ఆజ్ఞలను అనుసరించటానికి మనకి వెనకుండాల్సిన పునాది ఏమిటంటే ప్రేమ. ప్రేమను బట్టి మనం ఆజ్ఞలు అనుసరించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉండి వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు. వాళ్ళు బాగుపడాలి, చాలా కఠినంగా శిక్షిస్తారు. సో అది కరెక్ట్ కాదు. ఏదైనా క్రైస్తవుడిగా ఏదైనా చేస్తే నువ్వు ప్రేమతో చెయ్యి. నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకోమని చెప్పాడు. ఇలాంటి ఇంకొక 4 వాక్యాలు చదువుదాం, చూడండి, చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 5:10. నన్ను ప్రేమించి ఆజ్ఞలను గైకొని వారి విషయంలో, నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆమేన్. ఎన్ని తరాల వరకు కరుణిస్తాడంట? 1000 తరాల వరకు కరుణిస్తాడంట. ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు కరుణించేవాడు అన్నాడు. ఇది మనకు అంతు పట్టని ఆశీర్వాదం అండి. మనము ఈ రోజుల్లో మనము 10 ఆజ్ఞలు గైకోవటం వల్ల చాలా తరాల వారికి ఆ ఆశీర్వాదము లభిస్తుంది. దీనివల్ల 1000 తరముల వరకు కరుణించేవాడిని ఆయనను. తర్వాత ద్వితీయోపదేశకాండము 11:1. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. అది చూడండి, అంటున్నాడు ఇక్కడ కూడా మళ్ళీ, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. వండర్ఫుల్ అండి. అంటే ఏదో ఒక రూల్, ఒక చట్టము ఉంది, దీన్ని మనం అనుసరించి నడవాలి, భారంతో కష్టమైనా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం కాదు ఇక్కడ. అంటున్నాడు ఆయనను 10 ఆజ్ఞలు అనుసరించే వాళ్ళు ఆయన ప్రేమించాలని చెప్తున్నాడు. ప్రేమించి వాటిని అనుసరించండి అంటే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, యథార్థంగా మీరు దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞలు గైకుంటే
ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ పై వాక్యంలో 1000 తరాల వరకు కరుణిస్తానన్నాడు. ఓకే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి కాబట్టి నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తానే దేవుడనియు తనను ప్రేమించి తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును తన నిబంధనను స్థిరపరచువాడనియు 1000 తరముల వరకు 1000 తరముల వరకు కృపచూపు వాడును కృపచూపు వాడును. నమ్మతగిన దేవుడుననియు చాలా అక్కడి వరకు కృపచూపు దేవుడు. దీనిలో అంటున్నాడు 1000 తరాల వరకు కృప చూపుతాడంట. ఇప్పుడు ప్రొటెస్టెంట్ డినామినేషన్స్లో ఎక్కువ భాగము ఆజ్ఞలకు కృపకు సంబంధం లేదు అంటారు. కానీ ఎంత చక్కగా చెప్పాడు చూడండి, ఆజ్ఞలు అనుసరించు వారికి కృప చూపిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ కృప అనేటువంటి మాట ఈ ప్రొటెస్టెంట్ డినామినేషన్స్లో ఉపయోగించే వాళ్ళు అందరూ గ్రహించవలసింది ఏంటంటే, మనము కృప అనేదాన్ని 10 ఆజ్ఞలు అనుసరించడం ద్వారా పొందుతామని చెప్పాడు. మనము ఎవరైనా సరే కృప మనం పొందాలి అని అంటే దేవునికి విధేయులుగా జీవించాలి. విధేయులుగా జీవించడానికి ఇష్టపడాలి. దేవునికి విధేయులుగా జీవించేటువంటి మార్గంలో నడుచుకోవాలి. అది మన గొప్ప పాఠం కదమ్మా. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరు తర్వాత అహంకారులను ఎదిరించి దీనిలో కృప చూపుతానని చెప్పాడు దేవుడు. అందుకని ఎవరైతే విధేయులై ఉంటారో వాళ్ళకే దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ఆజ్ఞలకు కృపకు సంబంధం లేదని అనుకుంటే అది అజ్ఞానమే. ఎవరు విధేయులవుతారో, ఎవరు దేవుని ఆజ్ఞలు గైకుంటారో వాళ్ళకే దేవుని కృప ఇస్తానని చెప్పాడు. అవిధేయులైన వారికి దేవుని కృప ఎప్పుడు లభించదు. అది మనం అనుకుంటే పొరపాటే, అది చాలా తప్పది. సో అలా బోధిస్తున్నారు ఇప్పుడు. కృప మనం ఆజ్ఞలు కృప ఉంటే చాలండి, మనం ఆజ్ఞలు గైకోనక్కర్లేదు. నేను ఇంకొక విషయం చెప్తాను. మనం ఆజ్ఞలు గైకోవాలి అని అంటే దేవుని కృప ఉండాలి. మనం విధేయులంగా ఉండాలంటే దేవుని కృప ఉండాలి. కృప వలన మనం విధేయులంగా ఉంటాము. కృప వలన మనం ఆజ్ఞలు గైకుంటాము. కృప వలన మనం దేవునికి లోబడతాము. కృప వలన మనం రక్షింపబడతాం. ఈ కృప అనేది పరిశుద్ధాత్ముని ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. కృప అనేది మనుషులను దేవునికి విధేయులయ్యేటట్లుగా నడిపిస్తుంది. నేను ఇంకొక విషయం చెప్తాను. ఆధ్యాత్మిక విషయంలో కృప ద్వారా మనం పాపమును జయిస్తాం. బలహీనతలు, మనకి ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని మనం జయిస్తాం కృప ద్వారా. అంటే కృప అనేది దేవుడిచ్చేటువంటి శక్తి. ఆ శక్తి ద్వారా మనము పాపముని జయిస్తాం, మన బలహీనతలను జయిస్తాం, మనము అన్ని విషయాల్లో కూడా బలంగా ఉంటాము. కాబట్టి ఎవరైతే దేవునికి విధేయులై ఆయన ఆజ్ఞలు గైకుంటారో వారికి దేవుడు కృపిస్తానని చెప్పాడు. అమూల్యం. చాలా మంది క్రిస్టియన్స్కి ఈ విషయంలో ఒక అవగాహన లేదు. కృప అవసరం లేదు, ఆజ్ఞలు అవసరం లేదు, కృప ఉంటే చాలు అంటున్నారు. కానీ మనిషికి కృప రావాలంటే ఆ మనిషి విధేయుడైతే తప్ప కృప లభించదు అని మనం స్పష్టంగా నేర్చుకున్నాం. మనకి విధేయులైన వారికి దేవుడు కృపిస్తాడనే మాట ఎక్కడైనా లేఖనాల్లో చూసారా మీరు? వాక్యం వింటున్నవారు మీకు ఐడియా ఉందా? లేకపోతే నేను చెప్తాను. ఎవరైతే విధేయులై ఉంటారో వారికే దేవుడు పరిశుద్ధాత్ముడిని ఇస్తాడు అనేటువంటి వాక్యము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వాక్యములో ఉన్నది. చదువుతారా? 5వ అధ్యాయము 32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చూడండి, ఎవరికి ఇస్తాడంట? విధేయులైన వారికి ఇస్తాడంట పరిశుద్ధాత్మ. బుర్ర తిరిగిపోయేటువంటి వాక్యం అండి ఇది. ప్రొటెస్టెంట్లో ఎక్కువ మంది క్రిస్టియన్స్ విధేయత అవసరం లేదు, దేవుని కృప ఉంటే చాలు, 10 ఆజ్ఞలు అనుసరించవలసిన అవసరం లేదు, దేవుడి కృప ఉంటే చాలు. దేవుని కృప ఉంటే మనం విధేయత చూపిస్తాం. దేవుని కృప ఉంటే మనము 10 ఆజ్ఞలు గైకుంటాం. దేవుని కృప ఉంటే మనం పాపమును జయిస్తాం. ఇది పరిశుద్ధ గ్రంథం బోధించేటువంటి మాట. తర్వాత 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము ఏమి చేయగలదు, మనిషికి ఏం చేస్తుంది? ఆ వాక్యాలు చదువుకుందాం. రోమా 3:20. ఎలయనగా
ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఏ మనుష్యుడును ఆయన దృష్టికి ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అది వాస్తవం. కంటిన్యూ. ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అది సంగతి. ధర్మశాస్త్రం చేసేటువంటి పని ఏంటంటే, 10 ఆజ్ఞలు చేసేటువంటి పని ఏంటంటే, మనిషికి ఏది పాపమో తెలియచేస్తాం. అంటే ఒక 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 కాపలాదారుడుగా ఏది ప్రాముఖ్యమైనదో, దేని వలన మనుషుడికి రక్షణ కలుగుతుందో 10 ఆజ్ఞలు చెప్తాయి. కాబట్టి పాపములు క్షమించలేవు, కానీ మనిషి ఏది పాపమో ఏది పుణ్యమో మనిషికి తెలియచేస్తాయి. ఆ విధంగా మనిషి మంచి మార్గంలో నడవటానికి 10 ఆజ్ఞలు ఉపయోగపడతాయి. అందుకని వీటి గురించి 119వ కీర్తన 1, 2, 3 వాక్యాలు, ఒక్కొక్క వాక్యం చదువుదాం. 119, 1, 2, 3. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయనను వెతుకువారు ధన్యులు. వారు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఆయన మార్గములలో నడుచుకొంచు ఏ పాపమును చేయరు. వండర్ఫుల్. ముందు నుంచి యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషిగా నడుచుకుని వారు ధన్యులు. 3వ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి వారు ఆయన మార్గంలో నడుచుకొంచు ఏ పాపం చేయరు. అంటే 10 ఆజ్ఞలను అనుసరించి నడవటం వలన మనిషికి ఏది పాపమో ఏది పాపం కాదు, ఏది పుణ్యమో అనేది తెలియజేయబడుతుంది. ఆ కారణం చేత మనిషి చక్కగా చెప్పాడు, ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొంచు ఏ పాపము చెయ్యరు. ఏది పాపమో ఏది పాపం కాదు అనేది మనిషికి తెలియచేసేది 10 ఆజ్ఞలు. కానీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సాతానుడు ఆ 10 ఆజ్ఞల్ని అవసరం లేదని వాదిస్తాడు. చాలా మంది క్రైస్తవులు 10 ఆజ్ఞలు అవసరం లేదని వాళ్ళు వాదిస్తారు. వాళ్ళు ఏం వాదిస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఎంత విచారకరమైన విషయం అని. మనుషులు 10 ఆజ్ఞలు లేకపోతే మనిషికి ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది చేయదగిందో ఏది చేయదగందో మనిషికి తెలియదు. అందుకని యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొంచు ఏ పాపము చేయరు. నిర్దోషమైన జీవితంలోకి నడిపించేది 10 ఆజ్ఞలు. తర్వాత 19వ అధ్యాయము 17వ వాక్యం. కీర్తనలు 19వ అధ్యాయము 7వ వాక్యం. కీర్తనలు 19వ అధ్యాయము 7వ వాక్యం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ప్రాణమును తెప్పరిల్ల చేయను. వండర్ఫుల్. యథార్థమైంది. ఇంతకుముందు ఈ వాక్యం చదివాము, మళ్ళా కావాలని నేను చదివిపిస్తున్నాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. అంటే ఆధ్యాత్మిక జీవితం, ఉద్యమం కలుగుతుంది మనిషికి. ఒక మనిషి ఆయన మాటల ప్రకారం నడుచుకోవటం వల్ల నూతన జీవిత అనుభవాన్ని పొందుతాడు. అది 10 ఆజ్ఞలు మనిషికి అటువంటి మార్గాన్ని బోధిస్తాయి. అవి ఆజ్ఞలు కాదు, వాస్తవంగా అవి మనం నడుచుకోనవలసిన జీవిత విధానాన్ని బోధించేటువంటి పద్ధతులు. ఓకే, తర్వాత వాక్యం యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వాక్యం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని. చాలండి, ఆయన ఆజ్ఞ నిత్య జీవం అంట. 10 ఆజ్ఞలు నిత్య జీవం. ఒకవేళ ఈ దేవుడు ఈ మాట ఆజ్ఞకు వర్తిస్తుందా లేదా? ఆజ్ఞకి నిత్య జీవానికి మధ్య ఊరికే ఏమి విపులంగా ఏమి చెప్పకుండా మీరు మాట్లాడుతున్నారు. అందుకని
ఈ అనుభవము ఒక వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు. 19వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వాక్యంలో ఆ మనిషి అడిగిన ప్రశ్న, 17వ వాక్యంలో యేసుప్రభు వారు చెప్పిన జవాబు. మత్తయి 19:16. ఇదిగో ఒకడు ఇదిగో ఉమ్, ఒకడు ఒకడు ఆయన వద్దకు వచ్చి, ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, బోధకుడా, నిత్య జీవం కొరకు నిత్య జీవంలో నిత్య జీవం ప్రవేశించుటకు నేను ఏ మంచి కార్యము నేను చేయవలెనని ఏ మంచి కార్యము చేయవలెను, నిత్య జీవములో ప్రవేశించుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను. యేసుక్రీస్తు వారు జవాబు చెప్తారు. చూడండి 17వ వాక్యం. అందుకు ఆయన అందుకే ఆయన మంచి కార్యమును గూర్చి ఉమ్, నన్నెందుకు అడుగుచున్నావు? ఉమ్, మంచివాడు ఒక్కడే. ఉమ్. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. వండర్ఫుల్. జీవంలో ప్రవేశించ గోరిన ఎడల ఆజ్ఞలు గైకో. మనకి ఇంకేమైనా సందేహం ఉంటే తర్వాత 18వ వాక్యంలో ఆజ్ఞలు అయ్యా కూడా చెప్తాడు. ఇప్పుడు మనం చదవనక్కర్లేదు అది. కాబట్టి 10 ఆజ్ఞలు మనం అనుసరించటం వలన ఈ 10 ఆజ్ఞలు మనము నిత్య జీవంలో ప్రవేశించేటువంటి మార్గాన్ని మనకి తెలియజేస్తాయి. నిత్య జీవాన్ని అనుగ్రహించే క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. అది ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. కాబట్టి యేసుక్రీస్తు వారు నన్ను నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలని అడిగితే ఆయన అంటారు ఆజ్ఞలు గైకోమన్నారు. ఆ ఆజ్ఞలు అంటే మళ్ళీ 18వ వాక్యంలో ఆ ఆజ్ఞలు కూడా వివరంగా చెప్పారు ఆయన. 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలు చెప్పారు. కాబట్టి నిత్య జీవంలో మనం ప్రవేశించటానికి మనల్ని నిత్య జీవానికి నడిపించటానికి 10 ఆజ్ఞలు ఉపయోగపడతాయి. ఓకే, తర్వాత 10 ఆజ్ఞలు ఏమి చెయ్యలేవు. ఇది ప్రాముఖ్యమైన పాయింట్. 10 ఆజ్ఞలు మనలో నిత్య జీవానికి నడిపిస్తాయి, కానీ ఏమి చేయలేవు. ఇది రోమా 3వ అధ్యాయము 20వ వాక్యం. రోమా 3వ అధ్యాయము 20వ వాక్యం. ఏలయనగా ఇలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని ఆయన తీర్చబడడు. దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అది సంగతి. పాపము ఎటువంటిదో, ఏది పాపమో అది మనిషికి తెలియచేస్తుంది ధర్మశాస్త్రం, కానీ మనిషిని రక్షించదు. కాబట్టి ధర్మశాస్త్రం చేసేటువంటి పని ఏంటంటే ఏది పాపమో తెలియచేస్తుంది, ఏ మార్గంలో నువ్వు నడుచుకుంటే నీకు రక్షణ కలుగుతుందో తెలియచేస్తుంది. కాబట్టి 10 ఆజ్ఞలు అవసరం. ఇంకొక గొప్ప విషయం, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అంటారు 10 ఆజ్ఞలు దేవుడు కొట్టివేశాడని. తరచుగా మనుషులు మాట్లాడటం నేను చూశాను. సిలువ మీద కొట్టివేశాడని కొంతమంది చెప్తారు. అయితే ఈ మాటల్లో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే ఈ ఆకాశము భూమి ఉన్నంత కాలము ఈ 10 ఆజ్ఞలు ఉంటాయి. అంటే మానవుల రక్షణార్థమై, మానవుల జీవార్థమై, మనుషులను నడిపించడానికి 10 ఆజ్ఞలు ఉపయోగపడతాయి. ఓకే, అందుకని రోమా 8:2లో ఈ మాటలు రాశాడు. అవి చదువుతారా? క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆ, మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఓకే, కంటిన్యూ. ఎట్లనగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. అది సంగతి. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయినో దేవుడు దానిని చేశాను. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది మనిషిని రక్షించలేదు, కానీ మనిషి ఎక్కడ రక్షణ పొందుతాడో తెలియచేస్తుంది. ధర్మశాస్త్రము మనిషిని రక్షించలేదు, కానీ మనిషికి రక్షణ ఎక్కడ దొరుకుతుందో సూచిస్తుంది. అది ధర్మశాస్త్రం చేసేటువంటి పని. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేయలేదు? మనిషిని రక్షించలేదు, పాపాలు క్షమించలేదు, మనల్ని పవిత్రులుగా చేయలేదు. అయితే ఈ రక్షణ అనేది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి మనలను ధర్మశాస్త్రం నడిపిస్తుంది. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మన హృదయంలో ఉన్నప్పుడు మనము మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుంటాం. చేయవలసింది చేయకూడనిది కూడా తెలుసుకుంటాం. తద్వారా ఆశీర్వాదం పొందుతాం. ఇప్పుడు
తర్వాత ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చాడు దీన్ని ఈ పరిస్థితుల్లో మనం చదువుకున్న ఈ పరిస్థితుల్లో మొట్టమొదట వాక్యము ఎందుకు దేవుడు ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు? మనందరికీ ఒక స్టోరీ తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారమందు పట్టబడ్డ ఈ స్త్రీని శిక్షించాలని ఆ సంఘ పెద్దలు ఆమెను యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఒక మాట చెప్పారు. ఆయన చెప్పిన మాట చూద్దాం. ఆయన చెప్పింది మొట్టమొదట మీలో నేరం లేని వాళ్ళు ఎవరు శిక్షించమని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరు శిక్షించకుండా వెళ్ళిపోయారు. ఈమె ఒక్క మనిషే మిగిలింది. అప్పుడు ఆమెతో చెప్పిన మాటలు 8:11 ఉన్నాయి. యోహాను 8:11. ఆమె ఆమె లేదు ప్రభువా. లేదు ప్రభువా. అందుకు యేసు అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నేనును నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆమేన్. ఇదండి అమూల్యమైన సందేశం. 10 ఆజ్ఞలు చెప్పేది ఏంటంటే నీవు వెళ్ళి ఇకను పాపం చేయి. మరి ఆ మాటలు చెప్పిన ఆ స్త్రీ ఆ మాటలను బట్టి మారిపోయింది. మీకు తెలిసే ఉంటుంది. ఆ యేసు ప్రభు చెప్పిన ఈ మాటలను బట్టి ఆమె ఆ జీవితాన్ని విడిచిపెట్టేసి. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇకను పాపము చేయకు. మన కంటిన్యూస్గా జ్ఞాపం చేస్తుంది. ఇకను పాపము చేయకు. అది బోధిస్తుంది మనకి. అందుకే మనల్ని జీవార్థమైన వాక్యం అనే మాట చెప్పారు. నిత్య జీవానికి నడిపిస్తుందని చెప్పారు. నువ్వు ఇకను పాపము చేయకు. తర్వాత ఈ ధర్మశాస్త్రం అనేది దేవుడు మనకి మేలు కొరకు ఇచ్చాడు అనే వాక్యం ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 10:13. ద్వితీయోపదేశకాండము 10:13. మరియు యెహోవా నాతో యెహోవా. ఇట్లా నేను ఉమ్. ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ఉమ్. ప్రవేశించి స్వాధీనపరచుకొనినట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను. ఉమ్. మేలు కొరకు ఇవ్వబడింది. మేలు కొరకు ఇచ్చాడు. 13వ వాక్యం 10:13 ద్వితీయోపదేశకాండం. ఇంకొకసారి చూడండి. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా చాలు. నీ ఆజ్ఞలను మేలు కొరకు ఆజ్ఞాపిస్తున్నాడంట ఆయన. మనకి మేలు జరుగుతుంది దాన్ని అనుసరించి నడవటం వల్ల. 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే నీకు ఎకనో పాపం చేయకుండా ఉండమని మనల్ని హెచ్చరిస్తుంది. రెండవది నీకు మేలు కలగటానికి, అంటే వాటిని అనుసరించడం వల్ల మనకి మేలు కలుగుతుంది. మీకు ఒక విషయం చెప్తాను. మేలు కొరకు మనం తరచుగా ప్రార్థన చేస్తాం, అది మంచిది. కానీ మేలు కొరకు ముందు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. అది వాక్యం చెప్పేది. అలాగే దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవటం ద్వారా నడుచుకుని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అని చాలా చక్కగా చెప్తాడు ఆ మాటలు. అంటే వాళ్ళు దేవుని మాటలు ఏమీ అనుసరించి నడవకుండా ఊరికే ప్రార్థన చేయమంటారు, చేస్తారు. దానివలన దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు అని దానిలో స్పష్టం చేశాడు. కాబట్టి అందుకని అలాంటి స్థితి నుంచి మనుషులు విముక్తి పొందటానికి దేవుడు ఇచ్చేటువంటి సలహా 119:11. కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపం నీ చేయకుండానట్లు ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నా హృదయంలో. నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనందరికీ తెలుసు, తరచుగా మనము ఈ వాక్యాలు చదువుతూ ఉంటాం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అమూల్యమైన సందేశం అండి. అంటే ఈ మన హృదయంలోనే రాతి పలకల మీద ఉన్న మాటలు మన హృదయంలో ఉండాలని చెప్తున్నాడు. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యం అంటే 10 ఆజ్ఞలు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యాలని కూడా మనం గ్రహించవచ్చు. అయితే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం బలమైన క్రైస్తవ జీవితం జీవించడానికి
దేవుని ఆజ్ఞలు మన హృదయంలో ఉండాలి. మనం వాటిని అనుసరించకుండా ప్రార్థన చేయటం అనేది వ్యర్థం. వాటిని అనుసరించి నడుచుకోకుండా దేవుని ఆశీర్వాదాలు పొందాలని అనుకుంటాం, కరెక్ట్ కాదు. కాబట్టి 10 ఆజ్ఞలు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాయి. 10 ఆజ్ఞలు మనకి ధన సంపద వచ్చేటట్లుగా నడిపిస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో జయకరంగా బతకడానికి నడిపిస్తాయి. మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాయి. చూడండి, ఆయన దగ్గర మీకు రక్షణ కలుగుతుంది, మీ పాప క్షమాపణ కలుగుతుంది అని 10 ఆజ్ఞలు మనకి తెలియజేస్తాయి. తర్వాత, ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆజ్ఞలను బట్టే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ప్రసంగి 12:14. ప్రసంగి 12:14. గూఢమైన ప్రతి అంశమును గూర్చి గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను ఆయన ప్రతి క్రియను అది మంచిదే కాని అది మంచిదే కాని చెడ్డదే కాని చెడ్డదే కాని తీర్పులోనికి తెచ్చును. అది సంగతి. చూడండి, మనము చేసేటువంటి క్రియలను దేవుడు తీర్పులో తెస్తాడు అన్నాడు. మనం చేసే క్రియలు ఎలా ఉండాలో 10 ఆజ్ఞలు చెప్తాయి మనకి. అందుకే 10 ఆజ్ఞలు అవసరం. ఆఖరికి మనం విమర్శ చేసినప్పుడు, అంటే తీర్పు జరిగినప్పుడు, చివరిగా మనం చేసిన ప్రతి క్రియ తీర్పులోకి వస్తుంది అన్నాడు. ఆ ప్రతి క్రియ తీర్పులోకి రావడానికి దానికి పూర్వము అవి 10 ఆజ్ఞలు చెప్తాయి, ఇది మంచిదా చెడ్డదా అని. దాన్ని చేయటం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో తెలియచేస్తాయి. అందుకని ప్రతి మనిషికి ఆఖరిగా తీర్పు జరిగినప్పుడు అతని క్రియలను బట్టి తీర్పు పొందుతాడు. అంటే 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా కానీ, అతి అనుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ నడిస్తే ఆ నడిచిన దాన్ని బట్టి అతనికి తీర్పు వస్తుంది. తర్వాత 10 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఆరాధన గురించి చెప్తాయి. మొట్టమొదటి 4 ఆజ్ఞలు ఆరాధన. మొట్టమొదటి 4 ఆజ్ఞలు, మొట్టమొదటి ఆజ్ఞ ఎవరిని ఆరాధించాలి? నీ దేవుడైన యెహోవా నేనే, నేను వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి మీద కానీ వేటి ఏ రూపంలో మీరు సాగిల పడకూడదు. ఇలాగూ మనం చెప్తాడు ఎవరిని ఆరాధించాలి, యెహోవా దేవుడిని ఆరాధించాలి. తర్వాత 2వ ఆజ్ఞలో దేవుడు స్పష్టంగా చెప్తాడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన్ని ఆరాధించాలి అని చెప్తూ ఇంకంటాడు, ఆయన ఆరాధన చేయడానికి ఏ విధమైన రూపము అవసరం లేదు, ఏ రూపాన్ని చేసుకోవద్దని చెప్పాడు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ నువ్వు ఏ రూపాన్ని చేసుకోవద్దు, ఏ రూపము అవసరం లేదు. అదృశ్యుడైన దేవుడిని ఆరాధించమని చెప్పాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అదృశ్యుడైన దేవుడిని ఆరాధన చేయడానికి ఆయన్ని ఆహ్వానించాడు. అది క్రిస్టియానిటీ, లేకపోతే ఇస్లాము, లేకపోతే ఇస్రాయేలీలు అనుసరించేటువంటి మతము, ఇవన్నీ కూడా అదృశ్యుడైన దేవుడిని ఆరాధన చేస్తారు. కాబట్టి ఇస్రాయేలీలు, ముస్లింలు, క్రైస్తవులు, అంటే క్రైస్తవులు ఇప్పుడు చాలామంది వారి ఆరాధనలో విగ్రహాలు వచ్చినాయి. అది పరిశుద్ధ గ్రంథం ప్రకారం కాదు. తర్వాత 3వది ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనుషులు ఆరాధించడానికి ఇంకా చాలా చాలా పద్ధతులు కొనుక్కున్నారు ఈ రోజుల్లో. కానీ మనుషులు దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆ తర్వాత ఎప్పుడు ఆరాధించాలి? విశ్రాంతి దినం. 6 దినములు కష్టపడి నీ పని ఎంత చేయవలను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి. కాబట్టి ఈ 4 ఆజ్ఞలు, మొట్టమొదటి 4 ఆజ్ఞలు ఆరాధన గురించి మాట్లాడుతున్నాయి. ఎవరిని, ఎక్కడ, ఎలా, ఎప్పుడు. ఈ విధంగా ఈ ఆజ్ఞలు అనుసరించడం చేత నిజమైన దేవుని ఆరాధనను మనము పరిపూర్ణంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనము చర్చించేటువంటి విషయము, ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయా? చాలా మంది దీన్ని తరచుగా మాట్లాడతారు, క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు లేవు. కొన్ని సంఘాలు పేర్లు నాకు తెలుసు, వారు చెప్తారు కొత్త నిబంధనలో ఆజ్ఞలు లేవని. సో ఇది మనం తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలో ఉన్న మనకి దేవుడు ఆజ్ఞలు ఎక్కడ పెడతానని చెప్పాడు. హృదయంలో సార్. అది వాక్యం చదువుదాం. ఇది ఇర్మియా 31,
31 నుంచి 34 వరకు ఒక్కొక్క వాక్యం చదువుదాం. ఇదిగో ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై, ఐగుప్తులో నుంచి వారిని రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో ఇతరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను నేను వారికి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత జన్మలైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఇదే వారి మనసులలో వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను. సరిపోద్దండి. అప్పుడు రాతి పలకల్లో ఉన్నాయి పాత నిబంధన కాలంలో. దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలో రాతి పలకల మీద ఉన్న ఆ ఆజ్ఞలను మీ హృదయంలో నేను రాస్తానని చెప్పాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో 10 ఆజ్ఞలు లేవు అని అనుకోవద్దు. క్రొత్త నిబంధనలో 10 ఆజ్ఞలు దేవుడు హృదయంలో రాస్తానని చెప్పాడు. ఈ మాట పాత నిబంధనలో కూడా చెప్పాడు, మీ హృదయంలో రాసుకోండి ఈ ఆజ్ఞలు అనేటువంటి మాట కదా. మనము ఇంకొక 2 వాక్యాలు చదువుదాం దానికి సంబంధించినవి. సామెతలు 3:5 ఆజ్ఞలు ఎక్కడ రాసుకోవాలో చెప్తారు చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు 3:5 చదువుతారు. ప్రకటన సామెతలు 3:5. ఎస్ సార్. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఇంతే ఉంది సార్ వచనం. ఓకే, అయితే 3 చదవండి. 3:13. దయను ఎన్నడనూ విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద అది సంగతి. హృదయం అనే పలక మీద రాసుకోనమని చెప్పాడు. ఈ హృదయం అనే పలక మీద రాసుకోవటం అంటే ఏంటంటే, ఒక స్టూడెంట్స్గా మనందరికీ తెలుసు బై హార్ట్. బై హార్ట్ అంటారు. టీచర్ చెప్తాడు బై హార్ట్ చేయండి అని. కాబట్టి ఇది మనం బై హార్ట్ చేయాలన్న, హృదయంలో ఉంచుకోండి అనే మాటకు అర్థము మనం కంఠస్థం చేసేయాలి. ఇవి మన హృదయంలో ఉంచుకోవాలి. నీ హృదయం మన పలక మీద వాటిని రాసుకోమని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలో మన హృదయం మీదే దేవుడు ఆజ్ఞలు రాస్తాడు. రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలు తీసుకొచ్చి హృదయం అనే పలక మీద రాస్తానని చెప్పాడు. కాబట్టి ఆజ్ఞలు లేవు అని చెప్పడం సరైన ఆలోచన కాదు, సరైన ఉద్దేశం కాదు. ఆజ్ఞలు లేకపోతే ఒకప్పుడు ఫ్రాన్స్ దేశంలో విప్లవం వచ్చినప్పుడు ఆజ్ఞలు అవసరం లేదు, 10 ఆజ్ఞలు అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు, విశ్రాంతి దినం అవసరం లేదు, దేవాలయం అవసరం లేదు, క్రైస్తవ బోధ అవసరం లేదు, ప్రభురాత్రి భోజనం అవసరం లేదు, బాప్తిస్మం అవసరం లేదు, వివాహం అవసరం లేదు అని ఇలాగ కొన్ని చాలా చెడ్డ తీర్మానాలు చేశారు. ఆ కారణం చేత ఆ దేశం అధోగతి పాలైపోయింది. ఎంత భయంకరమైన నీచమైన స్థితికి దిగజారిపోయింది. కాబట్టి ఆజ్ఞలు అవసరం లేదు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. 10 ఆజ్ఞలను దేవుడు ఎప్పుడు కొట్టివేయలేదు. ఆయన ఎన్నటిని కొట్టివేయలేదు. చాలా మంది మేధావులు అంటారు నెరవేర్చి కొట్టివేశాడు అన్నాడు. ఇంకా నెరవేర్చడం ఎందుకు? నెరవేర్చి కొట్టివేశాడు. ఇదన్నీ పరిశుద్ధ గ్రంథం పూర్తిగా అవగాహన లేని మనుషులు చెప్పే మాటలు. వాటిని మీ హృదయంలో రాసుకోమని చెప్పాడు. నీ హృదయం అను పలక మీద రాసుకోను. ఇంకొక మాట చెప్తానే ఇలాంటిదే. ద్వితీయోపదేశకాండము 6:6. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. అది సంగతి. రాతి పలకల మీద ఉన్నాయి, ఇప్పుడు నీ హృదయంలో ఉండాలని చెప్పాడు. అందుకని మనం కంఠస్థం చేయాలి. ఇది బై హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. వాటిని కంఠస్థం చేయాలి. నీ హృదయం, నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండాలి. అవి మనకెప్పుడు జ్ఞాపకానికి వస్తాయి, మనలను నడిపిస్తాయి. ఇంకొక వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11:18. సార్ 11. 11:18. కాబట్టి మీరు
కాబట్టి మీరు ఈ మా ఈ నా మాటలను విని ఈ నా మాటలను విని మీ హృదయంలోను మీ హృదయంలోను మీ మనసులను ఉంచుకొని మీ మనసులోను ఉంచుకొని చాలు. ఎక్కడ ఉండాలంటే ఆయన మాటలు హృదయంలోను మనసులోను ఉండాలి అని చెప్పాడు. కాబట్టి 10 ఆజ్ఞలు ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటాయి. ఇవి శాశ్వతంగా ఉండటానికి దేవుడు వాటిని నియమించాడు. మనం ఆఖరిగా 2 వాక్యాలు చదువుదాము. ఈ ఆఖరిగా చదివే వాక్యాలు 119వ కీర్తన 4వ వాక్యం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఓకే, 5వ వాక్యం. ఆహా, ఉమ్. నీ కట్టడలను గైకొనున్నట్లు ఈ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన ఉమ్, స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. నీ కట్టడలను గైకొన్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న ఎంత మేలు. అంటే 10 ఆజ్ఞలు అనుసరించేటట్లుగా నా జీవితము మారితే అది ఎంత బాగుంటుంది అంటున్నాడు. ప్రతి కుటుంబంలోనూ తరచుగా ఈ ఆలోచన ఉంటుంది. పురుషులు భార్య భర్తలు ఇద్దరు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అని అనుకుంటారు. కానీ ఈ మాటలు వ్యక్తిగతంగా వర్తిస్తాయి మనిషికి. దేవుని కట్టడాలను అనుసరించడానికి మన ప్రవర్తన స్థిరపడితే ఎంతో మేలు అని చెప్పాడు. ఆఖరి వాక్యం 119:34. 119:34. నీ ధర్మశాస్త్రమును ఈ అనుసరించుటకు ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేము. నాకు బుద్ధి దయచేయండి. అప్పుడు నా పూర్ణ హృదయముతో పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. అది సంగతి. అంటే ఎవరిస్తే చేయగలుగుతాడంటే దేవుడిస్తే చేయగలుగుతాడంట ఆయన. నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ వాక్యం. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. అంటే దేవుడే ఈ బుద్ధి ఇవ్వాలి మనకి, వాటిని అనుసరించాలంటే. దాన్నే కృప అంటాం. నీ బుద్ధి దయచేయి ప్రార్థన చేశాడు. కానీ మనము ప్రార్థనలో ఇలాంటిది ఎప్పుడైనా అడుగుతామా? మనం అడిగేవన్నీ చాలా వేరుగా ఉంటాయి. కానీ ఈ భక్తుడు ఇలా అడుగుతున్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయండి. అప్పుడు నా హృదయంలో నేను దాని ప్రకారము నా హృదయము నేను దాని ప్రకారము నడుచుకుందును. నా హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును అని చెప్పాడు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో 10 ఆజ్ఞలు అవసరము. అవి ఎన్నడూ కూడా కొట్టివేయబడవు. మనిషిని నిత్యరాజ్యం మనకు నడిపించడానికి 10 ఆజ్ఞలు ఉపయోగపడతాయి. మనల్ని ప్రభువు దగ్గరికి నడిపిస్తాయి. పాపమేదో పుణ్యమేదో తెలియచేస్తాయి. కాబట్టి దానిని బట్టి మనం ప్రభు దగ్గరికి నడిపించబడతాం. అందుకని 10 ఆజ్ఞలు కొట్టివేయబడి అని ఎప్పుడు అనుకోకూడదు. అది కరెక్ట్ కాదు. దేవుడు మీ అందరినీ దీవించి కాపాడుగాక. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు అయిన తండ్రి, నీ నామమునకు మహిమ ఘనత కలుగులాగన ఈ వాక్యములు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. ఎంతో ఆసక్తితో ఈ బిడ్డలు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి మీ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన దానిని బట్టి వారిని ఆశీర్వదించండి. అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడైన తండ్రి, 10 ఆజ్ఞలు చివరికి మాకు నిత్య జీవానికి నడిపిస్తాయని మాకు వందనాలు. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి మీ ఆశీర్వాదం అందరిపైన ఉంచుదురని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండనుగాక. ఆమేన్. ఆమేన్.